ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ ఆశ్రమంలో తర్వాతది ఇంకా మంత్రం తర్వాత ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పటికి ఇక్కడ ఆపి దీనికి సంబంధించిన ఒక కథ కూడా చెప్పుకొని మనం ఇవాళ ముగిద్దాం. అయితే మిమ్మల్ని ఏమంటున్నాం, ఈ ఆశ్రమం నెలకొల్పింది బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి, నీలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి కదా. అందుకని ఏం చేసాము, ముందర విషయాల జోలికి ఎక్కువగా విషయాలలో జోలికి వెళ్లకుండా ఈ ఆశ్రమ పరాంగణంలోనే ఎక్కువగా ఉండండి అంటే విషయాలు అక్కడికి కట్ అయిపోయినాయి. మన యొక్క మార్గం నుంచి అంటే అనేక చోట్లకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, రకరకాలకి వెళ్తూ ఉంటాం కదా. మనం అసలు వెళ్ళని ప్రదేశం ఎక్కడ మానవుడు, అనేక చోట్లకి, అనేక దరిద్రమైనటువంటి పరిసరాలకి వెళ్ళి అనేక చెత్తని ఇంద్రియాల ద్వారా సేకరించుకొని మనసుకిచ్చుకొని ఆ మనసు నుంచి బుద్ధికిస్తూ ఉంటాం. సో అక్కడికి ఫస్ట్ ఏం చేశారు, విషయ సేకరణ అంటే మొట్టమొదట వస్తు సముదాయం గురించి. అందుకే బాబు 10 ఇళ్ళు కట్టుకోవద్దు, ఒక ఇల్లు చాలు, న్యాయంగా సంపాదించు, ఎక్కువగా వాటి వెనకాల వెళ్ళకు, కొద్దిగా న్యాయ మార్గంగానే ఆస్తులు సంపాదించుకోండి. ఇట్లాగే అదే కదా గురుగారు మీకు మాటిమాటికి చెప్తున్నాడు, బ్లాక్ మనీ జోలికి వెళ్ళకండి, ఎక్కువగా పొట్టకూటి రంధిలోకి వెళ్ళకండి, ఇవి కదా చెప్తున్నాడు. సో ఆశ్రమం ఏర్పాటైంది. సో ఇంద్రియేభ్య ఆ తర్వాత ఏం చేశారు, మెల్లగా శబ్ద స్పర్శ రూప రసగంధాలని కంట్రోల్ చేయమని అన్నాడు. కంట్రోల్ చెప్తున్నా, రూపరసగంధాలు ఏంటి, ఎక్కువగా రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవద్దు, మితాహారం తీసుకోమన్నారు. శబ్దం అంటే ఏంటి, ఇక్కడ శబ్దం మనకి రకరకాల సినిమా పాటలు ఉన్నాయి, రకరకాల డీజేలు ఉన్నాయి, ఇవన్నీ కూడా శబ్దానికి సంబంధించినవి. అవన్నీ ఎప్పుడైనా మన ఆశ్రమంలో చేస్తున్నావా, చేయట్లేదు కదా. డ్యాన్సులు మామూలుగా పెద్ద పెద్ద లైట్లు పెట్టుకుని, ఫ్లడ్ లైట్లు పెట్టుకుని ఎగరటాలు అవన్నీ మనకి లేవు కదా. శబ్దాన్ని కంట్రోల్ చేసాం. అట్లాగే స్పర్శకు సంబంధించినటువంటిది గురువుగారు ఏం చెప్పారు, నియంత్రించినటువంటి సంసారంలోనే ఉండండి. ఎక్కువగా సంసార ధ్యాసలోకి భార్య, భర్త, పిల్లలు ఎంతవరకు ఉండాలో కొంతవరకు, తర్వాత స్నేహితులలాగా ఉండాలి. శబ్ద స్పర్శ. అట్లాగే రూపం అంటే ఏంటి, ఎప్పుడూ కూడా ఇది ఆ సినిమాలో ఈ బొమ్మ కనపడింది, ఈ సినిమాలో ఆ బొమ్మ కనపడింది. ఎక్కువగా మన సినిమాలు చూస్తూ ఉన్నాం అనుకో, ఆ హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుందో ఆ విధంగా మనకి ఆ కళ్ళల్లో అదే దృష్టి కనపడుతుంది. సో ఇప్పుడు ఆశ్రమ వాసులకి అటువంటి శబ్దస్పర్శ రూపరస గంధం. అట్లాగే దుర్వాసనల జోలికి అంటే ఉన్నంతలో శుభ్రంగా ఉంచటం, శుభ్రం, మంచి చక్కగా విభూతి, సాంబ్రాణి మొదలైనటువంటి అన్నీ కూడా. అబ్బా కరెక్ట్గా చెప్పారు. నేను మాటికి అది చెప్తే వీళ్ళు బాధపడతారని నేను ఊరుకున్నాను, చెప్పలేదు. సో అంటే మనకి రిపల్షన్ అంటే ఏంటి, మనకి వ్యతిరేక స్వభావం కలిగించేటటువంటి వాసనల నుంచి మనం దూరంగా ఉండాలి. మసాలా వాసనలు, నీచు వాసనలు ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి మంచి చెయ్యవు, అవి హితవు చెయ్యవు. వాటిని ఏం చేస్తామంటే మళ్ళీ వాటికి అనేక రకాలైనటువంటి సుగంధాలు కలిపి ఇంకా దాన్ని దుర్గంధభూయిష్టం చేసి అది తింటూ ఉంటాం మనం. అదంతా కూడా ఇప్పుడు అందుకే చెప్తాడు కదా మన భగవద్గీతలో కూడా, అత్యంత పుల్లని వస్తువులు, అత్యంత కారంతో కూడినటువంటివి, తర్వాత వేపుడు పదార్థాలు, ఇవన్నీ కూడా మనిషికి మంచివి కాదు అని చెప్తూ ఉంటారు. సో అట్లాగే శబ్దస్పర్శ రూప రసగంధాలని ఇక్కడ కంట్రోల్ చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఏం చేసాం, మనస్సుని స్థిరపరచుకొని ఒక యోగ మార్గంలోకి తీసుకొచ్చి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం యాక్చువల్గా 3 సార్లు చేయాలి. మధ్యాహ్నం మీ పనుల టైం వల్ల ఒకసారి చేస్తున్నారు, ఒకసారి చేయట్లేదు. సో ఈ శబ్దస్పర్శ విషయాల నుంచి మిమ్మల్ని విషయ సముదాయం నుంచి అంటే ఆబ్జెక్ట్స్ నుంచి వెనక్కి తీసుకొచ్చి, అట్లాగే ఇంద్రియాల నుంచి, జ్ఞానేంద్రియాల నుంచి వెనక్కి తీసుకొచ్చి, జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి ఇంద్రియ అర్థాల నుంచి వెనక్కి తీసుకొచ్చి, ఇంద్రియ అర్థాల నుంచి వెనక్కి తీసుకొచ్చి నీ మనస్సుని కూడా నీ లోపలికి పంపించి ఇట్లా కూర్చోబెట్టి యోగ మార్గం చెప్తున్నాం కదా, అదే ఇక్కడ యముడు చెప్తున్నాడు. మనసుని కూడా ఏ విధంగా నియంత్రిస్తున్నాం, మనసు ఇక్కడ ఈ మనసుని ఆడించేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియంత్రిస్తున్నావా లేదా? ఉచ్ఛ్వాస నిశ్వాసనని నియంత్రించి నిన్ను నీ లోపల ఉన్నటువంటి ఆత్మలోకి, గొప్పదైనటువంటి ఆత్మలోకి ప్రవేశపెట్టేటటువంటి విద్య బ్రహ్మ విద్య ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది ఇక్కడ యముడు ఇక్కడ చెప్తున్నటువంటిది.
అంటే ఏమన్నాడు, అంతకంటే అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఆత్మ అని అన్నాడు కదా. సో ఇప్పుడు మనం గొప్ప దానిలోకి వెళ్ళాలా, తక్కువ దానిలోకి వెళ్ళాలా? గొప్పది తెలుసుకోవాలి కదా. సో గొప్ప దానిలోకి వెళ్ళాలంటే తక్కువ వాటిని వదిలేయాలి కదా. అన్నిటికంటే గొప్పదైన వస్తువు నువ్వు తెలుసుకోవాలంటే వాటికంటే తక్కువ. ఇప్పుడు నువ్వు ఎల్కేజీలో అక్షరాలు నేర్చుకున్నావండి, ఇంకా అక్షరాల్లో కూర్చుంటావా? కాదు. ఫస్ట్ చిన్న చిన్న పదాల తర్వాత వాక్యాలు, వాక్యాల తర్వాత పెద్ద పెద్ద గ్రంథాలు చదవటం మొదలు పెడతావు. అంతే కదా, అక్కడే కూర్చోవు కదా, అక్కడ అవి వదిలేస్తావు, అయిపోయింది. మళ్ళా దిద్దుతావు, గ్రంథాలు చదివేటప్పుడు దిద్దవు, అక్కడికి అయిపోయింది. అట్లాగే వస్తు సముదాయం మొదట్లో ఉంటుంది, అన్నిటి ప్రలోభాలు ఉంటాయి. అక్కడి నుంచి మెల్లమెల్లగా వెనక్కి క్షణైర్ ఉపరమేత్, మెల్లమెల్లగా వెనక్కి ఎందుకు? వెనక్కి వచ్చినప్పుడే గొప్పదైనటువంటి శక్తి ఉన్నదని చెప్తున్నాడు. సో ఈ మనస్సు ఇంద్రియాలు ఎక్కడున్నాయి? నీ శరీరంలో ఉన్నాయా, బయట ఎక్కడైనా ఉన్నాయా? బయటికి వెళుతున్నాయి. క్షణైర్ ఉపరమేత్, మెల్లమెల్లగా వీటిని లోపలికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఆత్మ అంటే ఏంటి? ఇంతకుముందు అర్థం చెప్పాను. ఆత్మ అంటే ఏంటి? నేను, అసలైన నేను. స్థూలాత్మ, సూక్ష్మాత్మ, పరమాత్మ. స్థూలమైన ఆత్మ అంటే ఈ శరీరం, అదే రథం అన్నాడు ఇక్కడ. సూక్ష్మాత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, జ్ఞాత, ఇవి. పరమాత్మ వీటికి దాటి లోపల ఉన్నాడు. సో ఇవి ఇంకా గొప్పదైనటువంటిది. సో నువ్వు గొప్పదానికి వెళ్ళాలంటే ఒక్కొక్కటి ఇవి విడుస్తూ రావాలి. ఇవి విడవకపోతే దానిని నువ్వు గ్రహించలేవు, పట్టుకోలేవు, దానిని నువ్వు గ్రహించలేమన్నమాట. అట్లాగే ఇప్పుడు పార్వతీదేవి ఇక్కడ అమర్నాథ్ కథలో ఏం చెప్తాడు? పార్వతీదేవిని నీకు పరమజ్ఞానం చెప్పాలంటే నువ్వు అన్నీ వదిలేస్తూ రావాలమ్మాయి, నీ పిల్లల్ని పక్కన పెట్టేసేయి, అట్లాగే నీ యొక్క అదేంటి పరివారాన్నంతా, అదేంటి వాహనాన్ని అన్నీ నెమ్మదిగా నీ శరీరము, నీ యొక్క మనస్సును అంతా కూడా తీసుకెళ్ళి వదిలేస్తూ ఆ పైకి గుహలోకి అంటే హృద్గుహ, ఇంతకుముందు యముడు చెప్పాడు, హృద్గుహలో ఉన్నది ఆ పరమాత్మ తత్వం. ఆ గుహలోకి నువ్వు వస్తే మాత్రమే ఈ జ్ఞానం తెలుసుకోక. నువ్వు గుహలోకి వెళ్ళాలంటే గుహలో అన్ని వస్తువులు పడతాయండి, ఇంత చిన్న దాంట్లో ఇవన్నీ వదిలేసుకుని కదా నువ్వు గుహలోకి వెళ్ళాలి. సో అది ఎక్కడుంది? మనస్సు కంటే బుద్ధి అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఆత్మ అంటే నేను. ఆ పరమాత్మలోకి నేను వెళ్ళాలి అంటే నేను కానిదంతా నువ్వు వదిలేసేయాలి, నువ్వు కానిదంతా నువ్వు వదిలేస్తూ రావాలి. కాబట్టి అతను యముడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఈ గొప్పదైన వస్తువుని, ఆత్మని పట్టుకోవాలంటే ఈ కానిదానిదంతా నువ్వు పట్టుకోవాలి, వదిలేసేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు.